Hi friends, how are you? Welcome to our Amma cooking channel. Today we are preparing very beautiful mehendi. You no need to buy mehendi at shop. This is very safe and for kids. No chemicals and ఈ రోజు మనము మెహందీ లిక్విడ్ ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికి 2 స్పూన్స్ టీ పౌడర్, 2 స్పూన్స్ షుగర్ తీసుకోవాలి. షుగర్ని టీ పౌడర్ని మిక్స్ చేసేసి ఒక బౌల్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక డబ్బా తీసుకున్నాము. పెయింట్ డబ్బా అయినా సరే, లేదంటే నేనైతే మైలో డబ్బా తీసుకున్నాను, మైలో పౌడర్ డబ్బా. ఈ డబ్బాలో మనం చుట్టూరు మనం మిక్స్ చేసుకున్న ఆ టీ పౌడర్ని చుట్టూరు వేసేసుకోండి రౌండ్గా. మధ్యలో కొంచెం ఖాళీ ఉండాలి. వేసేసుకుని ఒక గ్లాస్ లాంటిది పెట్టుకోవాలి. ఇలా గ్లాస్లా పెట్టుకుని పైన ఒక గిన్నెతో నీళ్లు తీసుకోవాలి. ఆ గిన్నె నిండా నీళ్ళు వేసుకుని ఆ డబ్బా మీద మనం సెట్ చేసుకోవాలి. ఆవిరి అనేది బయటికి రాకూడదు అనమాట. రాకుండా సెట్ చేసుకుని పెట్టుకోవాలి. మనం డబ్బా వెడల్పు తక్కువగా ఉంది కాబట్టి మనం పుల్కా కాల్చుకునేది పెట్టుకున్నాము. వెడల్పుగా ఉండే డబ్బా అయితే పర్వాలేదు. ఇలా ఈ విధంగా మీరు డబ్బా పైన వాటర్తో పెట్టుకోండి. లోపల ఒక గ్లాస్ పెట్టుకోండి. మనకి 10 మినిట్స్ మనం ఇలా 10 మినిట్స్ పెట్టుకోవాలి. ఈ 10 మినిట్స్ అయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసుకుని ఇంకొక 10 మినిట్స్ అలా ఉంచేసేయండి. మనకి ఇంకా వేడి ఏమైనా ఉంటే ఆవిరి చుక్కలు అనేవి పడతాయి అన్నమాట గ్లాస్లో. మనకి ఈ డబ్బా మనకి బాగా కొంచెం వేడయ్యి పైన వాటర్ ఉండటం వల్ల, లోపల షుగర్ ఉండటం వల్ల మనకి ఆవిరి నీళ్ళు అనేవి ఆ గ్లాస్లో పడతాయి. అదే మనకి మెహందీ లిక్విడ్ అనమాట. కొంచెం చల్లారిన తర్వాత తీయండి. స్లోగా తీయండి. ఇది మెహందీ లిక్విడ్. ఇది మనం ఒక డబ్బాలో కదా ఒక చిన్న సీసాలో అన్న ఎందులో వేసుకుని టైట్గా మూత పెట్టుకుంటే మనకి అది 1 వీక్ వరకు కూడా వాటర్ అనేది అలాగే ఉంటుంది. పెట్టుకునేటప్పుడు కొద్దిగా డ్రాప్స్ వేసుకుని కుంకుమ కలుపుకుని పెట్టుకోవాలి. కొంచెం లిక్విడ్ అయినా మనకి చాలా ఎక్కువ మంది పెట్టుకోవచ్చు అనమాట. మనకి అది టీ పౌడర్ అనేది అలా మాడిపోయి ఈ విధంగా ఉంటుంది. అది మనకి ఈజీగానే వచ్చేస్తుంది. చూసారా, చాలా ఈజీగా వచ్చేస్తుంది. మళ్ళీ మనం ఈ డబ్బాని యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం మెహందీ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. పైన మాడు లాంటివి తీసేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అది ఎలా కలుపుకోవాలో చూడండి. మొత్తం వాటర్ అంతా ఒకేసారి వేసుకోవద్దు. జస్ట్ కొన్ని డ్రాప్స్ మాత్రమే ఒక చిన్న గిన్నెలో వేసుకుని మిగిలింది అదే బాటిల్లో పెట్టుకుని మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకోండి. కొద్దిగా ఈ వాటర్లోనే కొంచెం కుంకుమ కలుపుకుని ఏదైనా చిన్న స్టిక్ టూత్ పిక్ లాంటి దాంతో అయినా సరే, లేదంటే బ్రష్ అయినా సరే బాగా మిక్స్ చేసుకోండి. బ్రష్తో అయినా సరే బాగా ఆ లిక్విడ్లో కుంకుమ అనేది బాగా మిక్స్ చేసుకుని మీకు కావాల్సిన నచ్చిన డిజైన్స్ వేసేసుకోవచ్చు. చాలా మంచి రెడ్ కలర్లో ఉంటుంది. మీరు కుంకుమ రెడ్ కలర్లో తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఏ కలర్ అయినా కూడా బాగానే వస్తుంది. బ్రష్ అయితే ఇంకా బాగా బాగుంటుంది. మనకి లిక్విడ్ కూడా ఎక్కువగా చేతులకు వచ్చేటట్టుగా వస్తుంది అనమాట. బ్రష్తో పెట్టుకుంటే బాగా ఉంటుంది. మంచి కలర్ వస్తుంది. కెమికల్స్ ఏమీ లేవు. పిల్లలకైతే పెట్టడానికి చాలా బాగుంటుంది. ఇది కోన్ అవన్నీ పెడితే కెమికల్స్ కాబట్టి మనం ఈ లిక్విడ్తో ట్రై చేయొచ్చు పిల్లలు పెట్టడానికైతే. మంచి కలర్ వస్తుంది. ఈజీగా ఉంటుంది. జస్ట్ ఒక 5 మినిట్స్లోనే మనకు అది ఆరిపోతుంది కాబట్టి ఈజీగా ఉంటుంది. వాళ్ళకి ఉంచుకోవడానికి కూడా బాగుంటుంది. కొద్దిగా లిక్విడ్లో కొంచెం కుంకుమ వేసుకుని మిక్స్ చేసుకుని పెట్టేసుకోవాలి. అది అయిపోతే మళ్ళీ కొంచెం లిక్విడ్ అనేది కొద్దిగా వేసుకుని డ్రాప్స్లా వేసుకోండి. కొంచెం వేసుకుని కుంకుమ కలుపుకుని పెట్టేసుకోవాలి. ఒకేసారి ఎక్కువగానే వేసేసుకుంటే మనకి కుంకుమ వేసేసేటట్టుకు మొత్తం అంతా కూడా ఒకేసారి ఆరిపోతుంది. మనకి అప్పుడు ఎక్కువగా పెట్టుకోవడానికి ఉండదు అనమాట. అలా కాకుండా కొద్దిగా వేసుకుంటే మీకు బాగా వస్తుంది. మనకి ఒకవేళ అలా పెట్టుకోగా కూడా ఇంకొంచెం లిక్విడ్ అనేది మిగిలితే అది మనం బాగా టైట్గా మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. మనకి మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. కొన్ని రోజులు ఉంటుంది ఆ లిక్విడ్ అనేది. చూడండి, చాలా బాగా బ్రష్తో బాగా డిజైన్ అనేది చాలా బాగా వస్తుంది. మరీ పలుచగా కాకుండా మరీ తిక్కగా కాకుండా
చూసుకుని మీరు మిక్స్ చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. ఇన్స్టెంట్గా పెట్టుకోవాలనుకుంటే టక్మన్ 10 మినిట్స్లోనే మనకు రెడీ అయిపోతుంది. ఫెస్టివల్స్కి అది కూడా బాగా పెట్టుకోవచ్చు. టీ పౌడర్, షుగర్ ఇంట్లో ఉండేదే కాబట్టి చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. చూసారా చాలా మంచి కలర్తో ఉంది, చాలా బాగుంది. పిల్లలకి కాళ్ళకి చేతులకి పెట్టండి, చాలా బాగుంటుంది. వాళ్ళు ఎక్కువ కోన్తో గోరింటాకుతో పెట్టుకుంటే ఎక్కువసేపు ఉండలేరు కదా, ఇదైతే ఒక 10 మినిట్స్లో ఆరిపోతుంది కాబట్టి వాళ్ళు కూడా బాగా ఇష్టంగా పెట్టించుకుంటారు. నేను మా పాపకు పెడుతున్నాను, చూడండి ఒకసారి డిజైన్ ఎలా పెట్టాను. గోర్లు కూడా పెట్టచ్చు, గోర్లు కూడా నెయిల్స్ కూడా మంచి కలర్ వస్తాయి పెట్టుకుంటే. ఇది పెడుతుంటూనే మంచి రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, మనకి పెట్టడానికి కూడా ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది. పెట్టేటప్పుడు కూడా చాలా బాగుంటుంది పెట్టే వాళ్ళకి కూడా. బ్యాక్ సైడ్ కూడా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఒక 20-30 మినిట్స్ ఉన్న తర్వాత వాష్ చేసేసుకుంటే మంచి రెడ్ కలర్లో వస్తుంది. చూసారా చాలా బాగుంది. మనకు వచ్చిన సేమ్ ఆకుతో పెట్టుకున్నట్టే వచ్చింది. గోరింటాకుతో ఎలా అయితే పెట్టుకుంటే ఏ మంచి కలర్ వస్తుందో సేమ్ అదే కలర్ వచ్చింది. చాలా బాగుంది. ట్రై చేయండి, మీరు కూడా మీ పిల్లలకి పెట్టండి. నో కెమికల్స్ కాబట్టి హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.